సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు ముఖ్యమని అన్నారు. సేవ ద్వారానే వైద్యులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందని, టీకాల విషయంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాల పట్ల వైద్యులు, ఆశా వర్కర్లు, తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని, జగిత్యాలలో మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్రంలోని మొదటి అనుమతి జగిత్యాలకు వచ్చిందని, 14 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చని ఆయన చేశారు. బాబు కొద్దిగా ముందుకు రాను ముందుకు కాదు ఎంత ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ సెంటర్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, ప్రజాప్రతినిధులకి, మా స్టాఫ్ అందరికీ, ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి దినం. ఎందుకంటే మనము హెల్త్ సంబంధించిన ఏదైనా సరే పని అనేది మనకు విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. పేషెంట్ వచ్చేది ఫస్ట్ విలేజ్ లెవెల్ వస్తుంది. ఇక్కడ నుంచే మనకు సిహెచ్సి కానీ మెడికల్ కాలేజ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో డేటా జనరేషన్ అనేది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విలేజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే మనం సబ్ సెంటర్ ఇక్కడ అవ్వడం వల్ల మనం సిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేసీస్ కానీ, డాక్టర్స్ కానీ, అన్ని ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కానీ, ఏఎన్సీ రిజిస్ట్రేషన్ కానీ, టీకాల ప్రోగ్రామ్ కానీ, మన ఫీవర్ సర్వే కానీ, చిన్న చిన్న జబ్బులకి సర్వే చేయడం, మందులు ఇవ్వడం, ఇక్కడ నుంచే టెస్టులు చేయడం, హెల్త్ క్యాంప్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. లేకపోతే సబ్ సెంటర్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి రెంటెడ్ సబ్ సెంటర్లో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. దానికి ఇనిషియేటివ్ తీసుకుని మన ఎమ్మెల్యే గారు డెఫినెట్గా మన జిల్లాలో సుమారుగా 99 సబ్ సెంటర్స్, ఇప్పుడు మనకు 99 సబ్ సెంటర్స్ కన్స్ట్రక్షన్స్ వేరే ఫేజెస్లో ఉన్నాయి సార్. సార్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మన అన్ని సబ్ సెంటర్ తొందరగా ప్రారంభించాలని సార్ కూడా మన వివిధ అధికారుల మీద కొంచెం ఒత్తిడి తెచ్చి డెఫినెట్గా రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. చాలా థ్యాంక్ యూ సార్. మన హెల్త్ డిపార్ట్మెంట్కి ఇంత కోఆపరేషన్ చేస్తున్నారు సార్. మీ ఆధ్వర్యంలో సార్ డెఫినెట్గా అన్ని హెల్త్ ఇండికేటర్స్ని సార్ ఇంప్రూవ్ చేస్తాం సార్. మీ కాలానుగుణంగా సార్ మీరు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. జిల్లాని నెంబర్ 1 సార్, విలేజ్ లెవెల్, సబ్ సెంటర్ లెవెల్ నుంచి పిహెచ్సి వరకు కూడా అంతే జగిత్యాల జిల్లాని నెంబర్ 1గా నిలబెట్టడానికి మేము మీరుతో పాటుగా నడుస్తామని హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎన్నో రోజుల నుంచి వెళ్ళి మా గ్రామంలో పల్లె దవాఖాన కావాలని చెప్పారని ఏళ్ళ పడి ఎదురు చూసుడు బాగా రోజుల నుంచి జరిగింది. సార్ బాగా చొరవ తీసుకొని దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి మా గ్రామం లోపల పల్లె దవాఖాన ఇప్పించినందుకు కంగ్రాచులేషన్ సార్కు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామం లోపల జరుగుతుంది అని చెప్పారంటే ఇది మన అదృష్టంగా భావించి మనకు సారు మనందు దయదలిసి తీసుకొచ్చినటువంటి ఇంత పెద్ద సార్కు మనం ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి మనకు ఇంకా ముందు మన ఊళ్ళో ఇంకా పనులు బాగున్నాయి. కాబట్టి మా ఊళ్ళో ఇంకా కొన్ని శిబిరాలు ఉన్నాయి సార్. కొంతవరకు ఉన్నట్టు బాగా గిరిజన గ్రామం నుంచి వెళ్ళి బీడీ కార్మికుల కాలం నుంచి వెళ్ళి ఒక వేరే దాని నుంచి బాగున్నాయి సార్. మాకు ఇంకా కొంత ఇచ్చేసినట్టయితే బాగా అభివృద్ధి ఇంకా బాగా ముందుకు పోతున్నాం సార్. దానివల్ల మాకు ఇంకా కొంచెం కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి సార్, మాకు మహిళా సంఘం బిల్డింగు బాగా రోజుల నుంచి వెళ్ళి దాదాపు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ స్థలాన్ని మహిళా సంఘం గురించి వెళ్ళి మా దగ్గర రజాకారుల భూమి ఇది, మా మహిళలకు ఒక సంఘం బిల్డింగ్ కొరకు అని చెప్పని ఇది ఇక్కడ ఆపినాం సార్. ఈరోజు మన పల్లె దవాఖాన గురించి వెళ్ళి ఇది పనిచేస్తుంది. రేపు మహిళా సంఘం గురించి వెళ్ళి కూడా ఉపయోగపడుతుంది. దీని గురించి వెళ్ళి మా సార్ గారు ఖచ్చితంగా మహిళా సంఘం బిల్డింగ్ ఇప్పిస్తారని చెప్పారని ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంగ్లీష్ కాలంలో మా చిన్న డాక్టర్ అమ్మ ఇంటి డాక్టర్ అమ్మ అనుకునే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే డబ్బు, హెల్త్ అంటే ఆరోగ్యం మంచిగుంటే డబ్బు ఉన్నట్టే అని అంటారు. ఒక్క డబ్బే కాదు, డబ్బుతో అసలు జరిగేది. డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం మంది చాలా ఘోరంగా బీమారీ అయిపోయినారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మన తెలుగుదే అనేక ఇక మహాభాగ్యం అనే దాన్ని విపులీకరించి చెప్పాలంటే మళ్ళీ ఎవరైనా పెద్ద మనిషి కావాలి, సంస్కృతం పండితులు, కానీ అర్థమై ఉంటుంది. మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరేటివ్ అంటే రోగాలు రాకుండా చూసుకోవడం అనేది, రోగం వచ్చిన తర్వాత సిస్టర్ అమ్మ దగ్గరికి డాక్టర్ అమ్మ దగ్గరికి పోవడం కంటే మంచిది. అంటే ఎట్లా, ఉదాహరణ మనకు ఆ ఊర్లో ఈ ఊర్లో కాలు చేతులు పడిపోయిన ముందు దానికి ఏం చేశారు, పోలియో టీకా కనుగొన్నారు.
ఆ పోలియో చుక్కల మందు వేస్తాను ప్రపంచవ్యాప్తంగా ఇవ్వాలని సగర్వంగా చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే అయినా అంటే సామాజిక వర్క్ తోటి, సోషల్ వర్క్ తోటి. అప్పుడు 32 ఏళ్ల కింద దొరకబట్టుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి పల్స్ పోలియో వేస్తుంది. రోటరీ అనేది ప్రపంచంలో ఒక క్లబ్, స్వచ్ఛంద సంస్థ, ప్రపంచంలో అత్యంత డబ్బుల సంస్థ. దానికి నేను 90వ సంవత్సరంలో ప్రెసిడెంట్ చేసిన, 100 సంవత్సరాలు కూడా నిండిపోయింది. 2005లో ప్రెసిడెంట్ చేసిన, 2005కే 100 నిండింది. దానికి ఇప్పుడు మళ్ళీ 20 ఎత్తున్నది, అంటే 120 సంవత్సరాల సంస్థ. ఆ సంస్థ మరియు ప్రపంచానికి సంబంధించిన యూనిసెఫ్ మా సిస్టమ్ ఆయమలందరూ తెలుసు, చూసి ఉంటారు. ఆ డబ్బాల మీద కూడా యూనిసెఫ్ అని మీరు ఉంటుండే, కోల్డ్ ప్యాక్లో పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. సో దాంతో మన టీకాలు వేయడంతో ఇవాళ ఏమైంది, ఇవాళ పోలియో కనబడుతుందో కొత్తగా కనబడుతుంది. భారతదేశంలో నిర్మూలించబడ్డది, భయంకరమైన వ్యాధి. ఊరూరుకుందరు. సార్ ఆదినారాయణరావు గారు అని పెద్ద డాక్టర్లు, ఆర్థోపెడిక్ సర్జన్, వెరీ ఎమినెంట్ ఫ్రమ్ వైజాగ్ తీసుకొచ్చి అప్పుడు ఒక సబ్ కలెక్టర్ గారు ఉండి 1500 ఆపరేషన్లు చేయించాల్సి వచ్చింది. 1500 ఆపరేషన్లు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడు బాగా ఇన్వాల్వ్ అయింది. సో ఆ రకమైన పరిస్థితుల నుంచి మనం స్మాల్ పాక్స్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యాధులు మెల్లమెల్ల పొడగొట్టుకున్నాం. ఇంకా కొత్త ఎత్తున్నాయి. ఇవాళ హెపటైటిస్ వచ్చింది, పత్రికలు ప్రాబ్లం అయిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే అనుకుంటారు, ఈ సూదికెళ్ళి ఆ సూదికెత్తే అయిపోయి అనుకుంటుంది అంతే, ఈ సూదికెళ్ళి ఆ సూది. అందుకే డిస్పోజబుల్ సూది ఖచ్చితంగా చేయాలి, లేకపోతే స్టెరిలైజేషన్ చేయాలి. ఇవాళ మేము ప్రైవేట్ డాక్టర్లు కానీ చేస్తామంటే ఇప్పటికి కూడా వస్తుంటాం. ఆ హెపటైటిస్ వ్యాధి వల్ల వెంటనే పత్రికలు కనబడి లాంగ్ రన్లో అంతర్గంలో ఒక ఒడ్డు పిల్లవాడు లివర్ ఫెయిల్ అయి చనిపోయాడు, జస్ట్ 30 ఏళ్ళు. అంటే ఆ టీకాలు మనం వేస్తున్నాం, డీపీటీ వేస్తున్నారు. టెటనస్ చిన్న దెబ్బ తగిలితే ఆ టెటనస్ అనేది వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దెబ్బ తగిలిగానే ఒక టీటీ మంచిగా అది కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, మళ్ళీ దాన్ని మెయింటైన్ కావాలి, టెంపరేచర్స్ మరి మెయింటైన్ అయినప్పుడు వెంటనే వేయించుకుంటే మనకు టెటనస్ రాకుండా. సో లైక్ దట్ డిఫ్తీరియా. ఇంకా నేను డాక్టర్ కాబట్టి ఎక్కువ మాట్లాడచ్చు. చెప్పేది ఏంటంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని మా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి ఒకటి వ్యాయామం చేయాలి. దానికి కొన్ని వ్యాయామాలు ఉంటాయి, డాక్టర్లు సిస్టర్లకు అది తెలుసుకోవచ్చు, పుస్తకాలలో ఉంటాయి. వాకింగ్ చేయాలి, పని చేసుకుంటాం, ఎట్లా చేసుకుంటాం, అతిగా కూడా పనికిరాదు. సో చేసినప్పుడు మనకు నార్మల్ డెలివరీ అవుతుంది. అంటే ప్రసూతి మామూలుగా భగవంతుడు ఇచ్చిన మార్గం ద్వారా అవుతుంది. నేను ఎట్లా పుట్టినా మా అమ్మకు భగవంతుడు ఇచ్చిన మార్గం ద్వారానే నేను జన్మించిన. నాకు నా భార్యకు నా బిడ్డ భగవంతుడు ఇచ్చిన మార్గం ద్వారానే అయింది. నా బిడ్డకు మళ్ళా బిడ్డ పుట్టింది, నాకు 3.5 ఏళ్ళ మన్నరాలు, భగవంతుడు ఇచ్చిన మార్గం ద్వారానే అయింది. మరి నా కుటుంబంలో అయినప్పుడు, నా బంధువులకు అయినప్పుడు ఈ పల్లెలలో ఎందుకు సిజేరియన్లకు పోతున్నాయి? ఆశ్రమాలు ఒకసారి ఆలోచన చేయాలి. సిస్టర్లు, డాక్టర్లు అవేర్నెస్ తేవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అవేర్నెస్ రావాలి. ఒకనాడు ఒక పేషెంట్ను నా హాస్పిటల్ ఎదురుగా దవాఖానలో ప్రసూతికి అడ్మిట్ అయింది. డాక్టర్ అమ్మకు ఫోన్ చేసిన, మా సొంత ఊరు దళితుడు, వాడు చిన్నప్పుడు నాతో ఆడుకుంటుండే, 10 ఏళ్ళ కింద ముచ్చడానికి రాజకీయాలకు పోలేదు. మేడం మీకు చెప్పగానే నార్మల్ డెలివరీ అయిపోతుంది సంజయ్ అన్నది. అయిపోయా నేను కూర్చున్నాను. 15 నిమిషాల కోసం రుకెత్తాడు, నా బిడ్డ మొత్తుకుంటుంది. అరే పురుటి నొప్పులు రాని ప్రస్తుతం అవుతారా? పావుగంట కోసం డెలివరీ సర్జరీస్ అవుతుంది. మన దేశంలోనే పక్క రాష్ట్రాల్లో యావరేజ్ ఇస్తే 120 మందికే ఎందుకైతున్నాయి మరి? ఒకటి తల్లిదండ్రులలో అవగాహన లేకనా, ఈ రాజకీయ నాయకుల వల్లనా, మా వల్లనా, లేకపోతే సిస్టర్ల తప్ప, లేకపోతే డాక్టర్లు కమిషన్లు ఇచ్చి ఉంటుంటారు. ఆలోచన చేయాలి. ఇవాళ ఈ ప్రస్తుతులతో ఏమవుతుంది, మళ్ళీ ఒక డాక్టర్ కూడా మాట్లాడి మాట ఏం కాదు, ఆ రికార్డ్ రేటింగ్ పెడితే 100 సార్లు వచ్చింది చెప్పండి. ఇవాళ ఏం జరుగుతా ఉన్నది? సిజేరియన్ చేస్తాం, మొదటి చేసాక రెండో తప్పదు, లేకపోతే గర్భసంచి వాళ్ళకిపోతుంది లోపలకు, రెండోది చేయాలి. ఇప్పుడు 3 కనమంటారు, జనాభా యూత్ తక్కువ అవుతుంది. ఇక కొందరు వాళ్ళు మెచ్చుకోవాలని మెచ్చుకుంటారు. ఇక 5 అయితే 5 చేయాలి. ఆయనకి ఏమవుతుంది, చాలా అల్కగా అర్థమయ్యేటట్టు చెప్తే ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి. మనకు దెబ్బ తగిలినాక కుట్లేసి వేయకుండా పుండు మనకు బర్ర అవుతుందా అంటే అతుక్కుంటుందనంటే కదా. మనకు చర్మం కానీ శరీరంలో అవయవాలు అతుక్కునే గుణం ఉంటుంది. లోపలికి వెళ్ళి కుట్లేసుకుంటుంటాం, అతుక్కుంటుంది, అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి అతుక్కోపోతే పేపర్లు వస్తాం, ఇదే విషయం వల్ల అతుక్కు. ప్రపంచంలో అత్యధిక సిజేరియన్ ఆపరేషన్ అవుతున్న దేశంలో భారతదేశానికి విలువ తగ్గించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. అప్పటి మనుషులకు అవసరమైన హార్మోన్స్ పోతాయి,
ఉంటాయి, ఓవరీస్ దక్కిస్తారు. అది విధమైన పరిస్థితులు. దానివల్ల మానసిక మార్పులు వస్తాయి, శారీరక మార్పులతో మానసిక మార్పులు వస్తాయి. అంటే బహిష్టు బంధనక పెద్ద మనుషులకు చాదస్తామంటారు, పోస్ట్ మెనోపాసల్ సిండ్రోమ్ అంటారు. పుస్తకాలు ఉండదు, పెద్ద మనుషులు ఎవరు నన్ను తిట్టుకునేది ఏం లేదు, ఏమన్నా ఉండదులే డాక్టర్మా. పోస్ట్ మెనోపాసల్ సిండ్రోమ్ అంటారు. అంటే బహిష్టు అయినాక అవుతారు, లేకపోతే ముసలిలకు మళ్ళీ బాలకేలు వచ్చినట్లు చూసిరా. అది ఇప్పుడే తయారవుతుంది, ఇక 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి 30. మన దగ్గర ఇది బాగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరగద్దంటే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. గర్భం దాల్చక ముందు తల్లిని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లి మన అమ్మవారికి సమానం, భార్య. ఆ తర్వాత ప్రస్తుతప్పుడు మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత పిల్లలకు టీకాలు మంచిగా వేసుకుంటూ పోవాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం రెగ్యులర్గా కూడా ఇవన్నీ అందిస్తూ ఉన్నది. వైద్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. నేను డాక్టర్ని కాబట్టి జగిత్యాలకు ఓకే ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చుడే, ఈవెన్ నా ఇంట్లోకి ఇస్తున్నాను. ఎవరు వాళ్ళు చేసారు, వీళ్ళు చేసారు, అసలు సంజయ్ కుమార్ ఏం చేసాడు, బరాబర్ చేసాను. ఇవాళ జగిత్యాలలో గర్వంగా చెప్పగలుగుతా, మెడికల్ కాలేజ్ నా ఎలక్షన్ల కంటే ముందే గెలవకముందే అడిగింది ఇవ్వాలి సార్. దవాఖానా జల్దీ కంప్లీట్ చేసిన. డాక్టర్లు ఉన్నారు, వీళ్ళ ముందు చెప్తా ఉన్నా. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో 8 వస్తే పర్మిషన్లు ఫస్ట్ జగిత్యాలకు వచ్చింది. ఆ రకంగా నిరంతరం అక్కడ పనిచేస్తాం. మన యాక్సిడెంట్ ఎక్కువైతున్నాయని చెప్పి అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని అడిగి క్రిటికల్ కేర్ యూనిట్ తీసుకొచ్చిన. అడిగి తీసుకొచ్చడం కూడా ఇంపార్టెంటే. ప్రజల పైసలు ప్రజలకు ఇవ్వాలి. మన ఎంపీ గారు చెప్పారు, అరవింద్ గారు అడిగిన ఎంపీ గారిని, మాకు నవోదయ స్కూల్ ఇవ్వాలి సార్, ఈ పొద్దులే తిరిగి పోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎట్లయితే చలిగాలు దిక్కున్నాయి డబల్ రోడ్ కేంద్ర ప్రభుత్వం నిధులతో వేయించిన అధికారులను పట్టుకొని మీరు దయచేసి చేయాలంటే పాపం వారి గడ్కరీ గారు కలిసి నాకు ఫోన్ చేసి మరి చెప్పి నవోదయ స్కూల్ ఇస్తున్నారు. ఇవాళ ఈ రకంగా ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వడానికి ప్రజాప్రతినిధులు మనం అడిగి చేసి చేద్దాం. ఇక సురేంద్ర గారు మనం రోడ్డు ఇచ్చింది, రోడ్డు ఇచ్చినా గాడిదే ఉండదంటే ఎట్లా కాదు. ఇక మరి ఆయన వారేందుకు ప్రజాప్రతినిధి. మన నరసింహారెడ్డి గారు గోదావరి కట్టించింది, నేనే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నేనే శాంక్షన్ చేయించినట్టు వారేందుకు. ఓకే వారు అడుగుతారు, ఇస్తారు. ఎంత ఒత్తిడి చేస్తారు అనుకుంటున్నారు, నన్ను పనులు కావాలి, ఇవన్నీ కావాలి. సో అటువంటి సందర్భంలో నేను నిరంతరం మీ కుటుంబ సభ్యులుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న సేవలో అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా సహకరిస్తున్నందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ 1-2 సంఘాలే ఆగిపోయినాయి. పోయినసారి బిల్లులు రాలేదు. నాకు మొన్న తెచ్చిచ్చారు నరసింహారెడ్డి అన్నను కౌరయ్య. తప్పకుండా అవి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొస్తా. మనం చాలా బిల్లులు జగిత్యాల పట్టణంలో తెచ్చినాం, ఒకటొకటిగా చేస్తూ ఉన్నాం. ఎట్లా నిధులు వస్తే అట్లా మంజూరు చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం ధన్యవాదాలు. మహిళా సంఘం విషయంలో కూడా మా అమ్మ వివోయ గారు ఉన్నారు, అడిగింది. తప్పకుండా మహిళా సంఘానికి ప్రాధాన్యత ఇస్తాం, చేయిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. స్థలం కూడా ఉన్నదని కూడా విభూ గారు అడిగిన తీసుకోక దవాఖానకి ఎంత